అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను. ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో శ్రీకంఠపురంలో, దాంట్లో మంచి పెద్ద బోర్డు ఉంది. డిగ్రీ కళాశాల అనేది ఉంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని. నేను చూసి లోపలికి వెళ్ళి ఎంతమంది డిగ్రీ విద్యార్థులు కనీసం కొంతమంది అయినా ఉంటారని చూస్తే అంతా 5 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఇదేంటి వీళ్ళు డిగ్రీలు చదువుతున్నారా ఇక్కడ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఈ 5 ఏళ్ళు 7 ఏళ్ళ వాళ్ళు డిగ్రీలు అనేది నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అక్కడున్న స్టాఫ్తో మాట్లాడితే అక్కడ 4 టీచర్లు ఉన్నారు, మొత్తం అక్కడ 80 మంది పిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలకి ప్రాథమిక పాఠశాల ఏదైతే ఉందో అది నడుస్తూ ఉంది. అక్కడ హెచ్ఎం ఉన్నారు, మాట్లాడాను. మొత్తం చూస్తే 2018, 17, 18 ఆ ప్రాంతంలో అయి ఉండొచ్చు, లేదా ఎప్పుడో ఈ మధ్య కాలంలో అయి ఉండొచ్చు. అనుకునేలాగానే అవుతుంది కాదు. నా ప్రయత్నాలు ఏంటి? నేను ఇక్కడికి వచ్చాను, నిలబడతాను, నా ప్రయత్నం అది. సో పార్టీ సీటు ఖచ్చితంగా కేటాయిస్తుందనేటువంటి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నేను అదే చెప్పాను, నేను నిలబడబోతున్నానని. నిలబడతానంతే పక్క. నేను 2 అడుగు వెనకడుగు వేశాను అని అంటే ఈ బట్టకి విలువ లేదు. గెలుపోటములు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ ఊరు బాగుపడాలి, ఈ ప్రాంతం బాగుపడాలనేటువంటిది ఆ అదృష్టం అనేది ఉంటే ఈ బట్టకి విలువ ఇవ్వండి. ఏ రకం ఒత్తిడి? ఎవ్వరు ఒత్తిడికి తయారు. ఎందుకనంటే నేను మంచి చేయాలని వచ్చాను. ఈ ప్రజలకి అది రాసి పెట్టిందని నేను భావిస్తున్నాను. ఒత్తిడి ఏ రకంగా చేస్తారు? సీటు వచ్చేలా ఒత్తిడి చేయాలి, చేస్తారు. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరే రెండో ఆలోచనకి వెళ్ళకండి. నా విషయంలో మీరు రెండో ఆలోచన. తప్పకుండా నేను ఒక సంకల్పంతో వచ్చాను. యథార్థం అది. ఒక్క పైసా నేను డబ్బు కోసం రాలేదు, నేను ఇక్కడ ఏదో ఉండిపోదామని రాలేదు. ఇక్కడ ఒక సంకల్పంతో వచ్చాను. ఆ సంకల్పానికి ఏ అడ్డు లేకుండా ఉండాలని రోజు నా ప్రార్థన జరుగుతుంది.